కాకినాడలో శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయ విశిష్టత దేశ నలుమూలల నుంచి చాటి చెప్పాలని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుని కోరడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ భావనారాయణ స్వామి వారి యొక్క కీర్తి దశ దిశాలో వ్యాపించాలని ఎక్కడో నారద మహర్షి స్థాపించినటువంటి విగ్రహం, అలాగే ఆయన భావస్వరూపమైనటువంటి పాతాళ భావనారాయణ స్వామి. ఇది మనకు ఎవరో పుట్టి ఉన్నా మనం ఎవరికి తెలుసుకోలేదు, ఎప్పుడు ఆరోపించిందో అటువంటి గుడిని ఒక స్టేజ్కి తీసుకుని వెళ్ళాలా. నిజం చెప్పాలంటే అనేక పుణ్యక్షేత్రాల కన్నా చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అందరిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి ఒక రూపురేఖలు తెద్దామని అప్పట్లో ఒక ప్రయత్నం పల్లవరాజు గారు అయితే పెద్దలో చేయడం జరిగింది. కానీ ఎందుకో అది ఆచరణ పూర్తి స్థాయిగా నోచుకోవడం జరగలేదు. అప్పటి నుంచి ఆ కోరిక నాలో అయితే అలాగే ఉండిపోయింది. అది పెద్దలు బ్రహ్మర్షి లాంటి వారు, చాగంటి కోటేశ్వరరావు మన ఊర్లోనే ఉన్నారు. వారిని కూడా మొన్న కలిసి అడగడం జరిగింది. అయ్యా, మీరు అరుణాచలాన్ని మీ నోటి వాక్యతోటి చాలా తెలుగు భక్తులు లక్షలాదిగా తరలి తెచ్చారు. మన ఊర్లో ఉన్నటువంటి ఈ గుడికి కూడా ఒకసారి మీరు వాక్యం చెప్పండి, చెప్తే ఖచ్చితంగా దీని యొక్క విశేషం ప్రజలకు తెలియాలని చెప్తే ఆయన తప్పకుండా అని చెప్పి నాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు. ఆయన ఇక్కడ దక్షిణామూర్తి యాగశాల యాగాలు చేయాల. ఎప్పుడన్నా గుళ్ళు గోపురాలు ఉన్న చోట నిత్యం యాగాలు జరుగుతూ ఉంటే ఆ గుడి మరింత అభివృద్ధి చెందుతుంది. ఆ గుడి ఉన్న ప్రాంతం, ఆ ఊరు, ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకనే పూర్వం మహారాజులు యాగాలు చేసేవారు. నిత్యం యాగం జరిగేటట్టుగా ముందు ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిత్య అన్నదానం వంటశాల శంకుస్థాపన చేసాం, దాన్ని పూర్తి చేస్తాం. ఈ లోపల నిత్యం అన్నదానం చేయడానికి ఎటువంటి నిధులు అవసరం ఏంటో అట్లా సమకూర్చుకోవడం విధానం ఎలాగా అన్నది ఆలోచన చేసి దాని ప్రకారం ముందుకు
తీసుకెళ్తామని చెప్పి నాకు తెలియదు. రాబోయే ధనుర్మాసంలో ఈ గుడి ఎప్పుడు కలకలలాడతా పూర్వం లేని వైభవంతో ఈసారి వెళ్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈఓ గారికి మరియు ధర్మకర్తలకి ఇద్దరికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పనిచేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే ధర్మకర్తలు అవ్వచ్చు, ఈఓ అనవచ్చు, వారికంటూ ఒక కార్యాలయం కూర్చుంటే ఆ కార్యాలయంలో కూర్చుని పూర్తి స్థాయిలో పని చేయగలుగుతారు. ఎక్కడ గుడిమెట్ల మీద కూర్చుని పని చేయమంటే పని చేయడం కష్టం. కాబట్టి అటువంటి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అలాగే నిత్య దర్శనానికి మరియు సేవలకి టికెట్ కౌంటర్లు పెట్టడం జరిగింది. అవి ఆన్లైన్ టికెట్లు కూడా మీకు లభించగలిగే విధంగా ఈ గుడికి తులాభారం మనం చూసే ఉంటాం. మన దివిలేరు తిరుపతి ఇటువంటి క్షేత్రమే చాలా కాలం మరుగులు పడి ఉంది. దాన్ని బయటకు తీసిన తర్వాత ఈవేళ ఆ వైభవం చెప్పతరం కాదు, అదే వైభవం దీనికి తీసుకురాబోతా ఉన్నాం. అదే తులాభారం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అదే తులాభారం ఇవాళ పటిక బెల్లం అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, గోధుమ అవ్వచ్చు, ప్రసాదానికి పనికి వచ్చేది ప్రతి ఒక్కటి ప్రతి ఐటెంని కూడా తులాభారానికి పెట్టడం జరిగింది. అలాగే గతంలో చుండ్రు శ్రీహరి గారు మనకి జైగంట ఒకటి ఇవ్వడం జరిగింది. అది మూలన బారేశారు. దాన్ని వేళ ఈవో గారు తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పాలిష్ పెట్టించి దాన్ని ఒక నిజంగా అది మోగుతుంటే ఊరంతా వినపడుతుందేమో అంత రీసౌండ్ వచ్చి ఆ గంట అంత గొప్ప గంట దాన్ని పక్కన పారేయడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా వీధిలో బయటకు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టడం జరిగింది. అలాగే పాతాల భావనాథ స్వామి గుడికి స్టీల్ రైలింగ్ వేసి అవి ఏ ఇబ్బందులు జరగకుండా పెట్టడం జరిగింది. అట్లాగా ఒక శ్రద్ధ ఒక ఈవోకి కానీ రేపు నిజంగా భావనాథ స్వామి దీనికి పాలక మండలి ఎలాంటి పాలక మండలి తీసుకొస్తారో ఆయన ఆదేశాల మేరకు ఒక పాలక మండలి అంటూ వస్తే త్వరలో సిద్ధంగానే ఉంది. రెడీగా చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే అయ్యింది. మనం పెట్టవలసిన టైం వచ్చింది. కానీ దాన్ని ఏంటంటే రాజకీయంగా నా మనసులో ఉద్దేశం ఏంటంటే అది భగవంతుడు ఎలా నిర్ణయిస్తారో తెలియదు. నా మనసులో ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఈ గుడిని బాగా డెవలప్ చేసి దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇది చేసి మనుషులు అయితే బాగుంటుందని నా మనసులో యొక్క ఆలోచన. కానీ అది నా మనసులో ఉన్న ఆలోచన అది స్వామివారి మనసులో ఉంటే అది జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.